ఎంఎంఎస్ సుగాలి బిడికి మాది సీకేదిన్య మండలము. మేమైతే ఈసారి కొత్తగా వేసాము పత్తి. ఇది నాయకు ఇంకొకటి ఏదో అది జ్ఞాపకం రాలే, 2 రకాలు వేసాము. ఈసారి దేవుని దయన ఎటు వస్తుందో ఏమో మాకైతే అనుభవం లేదు. ఈసారి వేసాము బాగా పండి ధరలు పోతే గన దేవుని దయన అంత మంచిగా జరగాలని కోరుకుంటా ఉన్నాం సార్. ఇక్కడ సుగాలి బిడికి దగ్గర నాయక్ అని బుక్కే భాషా నాయక్ అంట. ఆయన ఈ యొక్క పత్తిని సాగు చేస్తున్నాడు. తెల్ల బంగారం అంటారు. 3 ఎకరాలు వేసాడంట. 3 ఎకరాల్లో సాగు చేస్తున్నాడు. దీని గురించి లాభం నష్టం తెలియదు. ఎకరాకు 30,000 ఏదో వచ్చింది మొత్తం అంటున్నాడు. టోటల్ మీద ఏదో ₹1,00,000 ఖర్చు 3 ఎకరాలు ₹1,00,000 ఖర్చు పెట్టాడు. ఇప్పుడు మళ్ళా ఇంకా కోసేది ఉంది, ఇంకా టైం ఉంది, ఇంకా జరగాల్సింది చాలా ఉంది, పనులు ఉన్నాయి ఇంకా. కాబట్టి గిట్టుబాటు ఎంత వస్తుంది ఏమనే తెలియదు. కానీ ఒకప్పుడు రైతుకు తెల్ల బంగారం అంటున్నారు, సిల్లులు పనిచేశారు. ఒకప్పుడు అన్నం పెట్టే రైతు పరిస్థితి దయనీయంగా ఉంది. ఎట్లా వెళ్ళాలనో తెలియడం లేదు. వరి వేస్తే ఏమొస్తుంది, చెనిక్కాయ వేస్తే వస్తుందా, పత్తి వేస్తే వస్తుందా, మిరపేస్తే వస్తుందా ఏం తెలియడం లేదు. కానీ దళారులు మాత్రం బతికిపోతున్నారు బాగా. రైతు మాత్రం కష్టపడుతున్నాడు. చెట్టు అనక, పుట్టనక, నీరనక, ఎండనక, వాన అనక అన్ని కష్టపడుతున్నారు. కానీ దక్కేది చాలా ఫలితం చాలా తక్కువ. వాళ్ళు మాత్రము బ్రోకర్ మాత్రం అటు చేతుల్లో తీసుకుంటాడు, జేబులో డబ్బు వేసుకుంటున్నాడు, లక్షణంగా ఉన్నాడు. రైతు మాత్రము 3 పుట్ల తిండి పోయేది కూడా కష్టంగా ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులను చూసుకోండి. అడగందే అమ్మాయిన అన్నం పెట్టదు కానీ రైతు మనకు అడగకుండా ఏ సీజన్ లో ఏమి కావాలో అన్ని అందిస్తాడు. రైతు రారాజు అంటారు. రైతు రారాజు దేవుడితో సమానం. రైతు బాగుండాలంటే ప్రభుత్వం కూడా రైతుల మీద బాగా తీసుకోవాలని దృక్పథంతో నేను కోరుకుంటున్నాను. ఇట్లు బోనంశెట్టి వెంకటేశ్వర ప్రసాద్.